యా హాయ్ మేము ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని జగన్ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజానీకం గురించి ఆలోచిస్తాడని మా ఉద్దేశం. ఎందుకంటే ఆయన గెలవటంతో సచివాలయ ఉద్యోగాలను ఇచ్చాడు. సచివాలయ ఉద్యోగాల్లో దగ్గర దగ్గర 1,20,000 1,20,000 ఉద్యోగాల్ని తను ప్రొవైడ్ చేశాడు. మళ్ళీ 5 లక్షల వాలంటీర్ వ్యవస్థను ఇచ్చాడు. అది ఎప్పుడైతే తను ప్రొవైడ్ చేశాడో అప్పుడు నిరుద్యోగం అనేది తొలగిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో నా ఉద్దేశంలో. సో నిరుద్యోగం తొలగిపోయి చాలా వరకు ఎక్కువ మందికి చాలు బతకడానికి హ్యాపీగా ఉన్నారని నేనైతే ఆశిస్తున్నాను. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన వైద్య వ్యవస్థ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ దృష్టి పెడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఉచిత విద్యా వైద్యం అందించినట్లయితే ఆ దేశం ఆ రాష్ట్రం ఫ్రీగా అభివృద్ధి చెందుతుంది. ఏ విషయాలు ఏ పథకాలు ఇవ్వకపోయినా కానీ విద్యా వైద్యం కానీ సక్రమంగా అందించినట్లయితే పేదవారు కూడా మంచి విద్యను అభ్యసించి మంచి ఉన్నత శిఖరాలకు ఎదిగి ఉన్నవారితో సమానంగా డెవలప్ అవుతారని నా ఉద్దేశం. గత ప్రభుత్వాలలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ కనపడాయి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆదాయ అసమానతలు అంటారు. ఆదాయ అసమానతలు అంటే ఉన్నవారి చేతిలో ఎక్కువ డబ్బు కేంద్రీకృతమై లేని వారి చేతిలో డబ్బు లేకుండా ఇంకా దిగజారిపోవడాన్ని ఆదాయ అసమానతలు అంటారు. సో అయితే మనకి ఎప్పుడైతే ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి గ్రామీణ ప్రాంత వ్యవస్థలో మ్యాక్సిమం ఇప్పుడు ప్రతిఫలాలు అనేవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. సచివాలయ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రతిఫలాలు చాలా వరకు ఎక్కువ మందికి అందుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే అసలు మనకు అంతకుముందే గాంధీ గారు ఏమన్నారంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అన్నారు. చెట్టుకు ఒక పట్టుకొమ్మలు ఎలాగో గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అన్నారు. ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. సో సచివాలయ వ్యవస్థ పెట్టడం వల్ల గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు మ్యాక్సిమం పల్లెటూళ్ళల్లో చాలా వరకు పేదవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడైతే నేను అబ్జర్వ్ చేయలేదు. గత 2019 నేను చూస్తే 2019 ముందు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత చాలా ఎక్కువగా ఉంది. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అని కూడా ఇచ్చారు. అయినా కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో సరే మినిమం చిన్న చిన్న జాబ్స్ అయినా కానీ ఎక్కువ మందికి జాబ్స్ ఇవ్వడం వల్ల మ్యాక్సిమం పేదరికం అనేది తగ్గిపోయి నిరుద్యోగం కూడా తగ్గిపోయిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు ఈ విద్యా వ్యవస్థను అభివృద్ధి చెందడం ద్వారా ఎవరైతే లేనివారు పేదవారు ఉంటారో వారికి కూడా మంచి విద్య ఉంది. వాళ్ళు కూడా మంచి కెరియర్కి రావడానికి అవకాశం ఉంది. దీవెందో వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంతకుముందు మనకు ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్లు మెడిసిన్స్ ఇలాంటివన్నీ తక్కువ డబ్బుతోటి చదవడం వల్ల వాళ్ళు కూడా ఎక్కువ డెవలప్ అవ్వడానికి స్కోప్ వచ్చింది. గతంలో చూస్తే ఉన్నవారే పెద్ద పెద్ద చదువులు చదివించుకునేవారు కానీ లేని వారికి అసలు ఆ స్కోప్స్ ఉండేవి కాదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో అప్పటి నుంచి ఎవరి పేదవారికి ఎవరైతే డబ్బు లేని వారు ఉంటారో అందరూ చదువుకోవాలి, అందరూ డెవలప్ అవ్వాలి, అప్పుడే దేశం బాగుంటుందని చెప్పేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దానివల్ల ఇప్పుడు ఎక్కువ మంది చదువుకోగలుగుతున్నారు. ప్రతి వాళ్ళకు ఇప్పుడు కల్చర్ తెలిసి ఎలా బతకాలని తెలుసుకుంటున్నారు. గతంలో అలా ఉండేది కాదండి. నాకు ఈ విషయం చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థ ప్రతి ఒక్కరికి అందిద్దో అప్పుడు వాళ్ళు ఏ సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ అవుతారండి. సో అందువల్ల నాకు కొంచెం జగన్ గారి గవర్నమెంట్ అంటే అభిమానం. నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడని కోరుకుంటాను. ఇంకోటి మా పశ్చిమ ప్రాంతం ప్రకాశం జిల్లా మార్కాపురం అని ఉంది. ఆ ఏరియాలో వెలిగొండ అనేది మా ప్రాణదాత అండి. ఆ వెలిగొండ వచ్చినట్లయితే మా పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందితే ప్రతి ఒక్కరికి నీరు వచ్చి ప్రజలందరూ సస్యశ్యామలంగా బతుకుతారు. సో మా ప్రకాశం జిల్లాలో జగన్ గారు వచ్చినప్పటి నుంచి ఈ మధ్య 2వ టన్నెల్ అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో 2వ టన్నెల్ అని ఒక టన్నెల్ని పూర్తి చేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్ గారు ఎప్పుడైతే ఫోర్స్ చేసి ఆ టన్నెల్ని పూర్తి చేశారో సో దానివల్ల మా వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చి ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల వారు కూడా నీళ్ళు లేక కరువు ప్రాంతం అనేది తొలగిపోయి హ్యాపీగా బతుకుతారని మా ఉద్దేశం. అందువల్ల జగన్ గారు వస్తే మ్యాక్సిమం వెలిగొండ ప్రాజెక్టుకి ఎక్కువ ఫోకస్ చేస్తారని నా నమ్మకం అండి.